సింపుల్గా ఈజీగా స్పీడ్గా వెజిటబుల్ పలావ్ చేసేసుకుందాం వచ్చేసేయండి. అందుకే నేను కుక్కర్ వాడుతున్నాను. ఇందులో మనకు కావాల్సిన వెజిటబుల్స్ అన్నీ అంటే ఆలుగడ్డ, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, టమాటా, క్యారెట్, బఠానీ అలాగే క్యాలీఫ్లవర్ అన్నీ కట్ చేసుకున్నాను. తాలింపులు వేసుకున్నాను, మసాలా దినుసులు కూడా వేశాను, నెయ్యి తాలింపు వేశాను అనమాట. ఇక అందులో పెరుగు కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే సరిపడా ఉప్పు, ఆ వెజిటబుల్స్కి సరిపడా ఉప్పు ఇప్పుడు వేసుకోండి. అన్ని వేగాక సరిపడా వాటర్ వేసుకోండి. అంటే ఎన్ని గ్లాసులు అయితే బియ్యమో అంతకు డబల్ వాటర్ వేసుకోండి. కొత్త బియ్యం అయితే చూసి వేసుకొని తగ్గించుకోవాలి. ఇక అందులో కాస్త ధనియా పౌడర్, మసాలా పౌడర్ అలా వేసేసేయండి. కాస్త అంతండి, ఎక్కువ అవసరం లేదు. ఇక అది మరగగానే మనం నానబెట్టుకున్న బియ్యం అందులో వేసేసుకోవాలి. ఒక్కసారి బాగా కలిపేసుకొని కాస్తంత నిమ్మరసం అలా పిండేసుకోండి. కాస్తంత అండి, ఎక్కువ అవసరం లేదు. ఇక ఒక్కసారి కలిపేసుకొని మూత పెట్టేసుకున్నాం అనుకోండి, ఏమవుతుంది, మనకి కావాల్సిన వెజిటబుల్ పులావ్ రెడీ అయిపోతుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, కలిపేసుకున్నాం కదా, మూత పెట్టేసుకుందాం, విజిల్ పెట్టేసుకుందాం. అలాగే విజిల్స్ వచ్చే వరకు వాగుదాము. విజిల్స్ లాంగ్ విజిల్స్ అనుకోండి, ఒక్క విజిల్ సరిపోతుందండి. ఎందుకంటే ఉడుకు వచ్చాక మనం బియ్యం వేసాము కాబట్టి చూసుకొని విజిల్స్ మీరు మాడకుండా చూసుకోండి. రైస్ నేనైతే ఒక 2 విజిల్స్ వరకు ఉంచుకున్నానండి. ఆవిరిపోగానే మూత తీసి చూపిస్తున్నాను చూడండి. వేడి వేడి వెజిటబుల్ పులావ్ రెడీ అయిపోయింది. ఉప్పు మాత్రం ఏమాత్రం ఎక్కువ కాకూడదండి, చూసి వేసుకోండి. మనం కూరగాయల్లో కాస్త వేసుకున్నాం, అలాగే వాటర్ పోసాక మీరు టేస్ట్ చూసి తగినంత వేసుకోండి, ఎక్కువ అస్సలు అవ్వకూడదు. చూసారా, వేడి వేడి పులావ్ రెడీ అయిపోయింది, వెజిటబుల్ పులావ్. మరి ఇందులోకి కర్రీ ఏంటి అని చూస్తున్నారా, ఇందులోకి నేను చేసుకున్నానండి చికెన్ లివర్, అలాగే చికెన్ కర్రీ కూడా చేసుకున్నాను. ఇంత చక్కటి వెజ్ పులావ్ చేసుకుని అందులోకి ఒక చికెన్ పులుసు అలాగే లివర్ ఫ్రై చేసుకున్నానండి. ఇక కమ్మగా లాగించేయచ్చు అనమాట. ఇటు వెజిటేబుల్స్ కడుపులోకి వెళ్తాయి, అలాగే నాన్ వెజ్ అవసరం అనుకున్న వాళ్ళు, ఇష్టం అనుకున్న వాళ్ళు అది కూడా వేసుకొని తినేస్తారు. మరి ఇంకెందుకండి ఆలస్యం, ఒక్కసారి ఇలా ట్రై చేయండి. వెజిటేబుల్ పులావ్ మాత్రం సూపర్గా కుదిరిందండి. నేతిలో వేపుకున్న వెజిటేబుల్స్, అందులో మనం పెరుగు కూడా వేసుకొని కమ్మగా చేసుకున్నాం వెజిటేబుల్ పులావ్. మరి అందులోకి మళ్ళీ అందులో చికెన్ పులుసు ఇంకా లివర్ ఫ్రై కూడా, మరి ఇంకా కమ్మగా లాగించకుండా ఉంటామా? ఒకసారి ట్రై చేయండి ఇలా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హలో, వెళ్ళిపోతున్నారా? సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ప్లీజ్. థ్యాంక్ యూ.